ఇప్పుడు మనం సరళి స్వరాలు ఎలా పాడాలో చూద్దాం. ఫస్ట్ స్పీడ్లో సరళి స్వరానికి ఒక దెబ్బకి ఒక అక్షరం మాత్రమే పడుతుంది. అంటే ఎలాగంటే సా రే గా మా పా దా నీ సా సా నీ దా ప మా గ రే సా. ఇప్పుడు సెకండ్ స్పీడ్కి ఒక దెబ్బకి 2 అక్షరాలు పడతాయి. సరే గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స. థర్డ్ స్పీడ్కి ఒక దెబ్బకి 4 అక్షరాలు పడతాయి. మనకి మధ్యలోనే లఘు అవ్వగానే కంప్లీట్ అయిపోతుంది. కాకపోతే మనకి తాళం అనేది కంప్లీట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా సరళి స్వరాన్ని పాడడం జరుగుతుంది. సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స. సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం 3 కాలాల్లో సరళి స్వరాన్ని ఎలా పాడాలనేది చూద్దాం. ఫస్ట్ స్పీడ్ సరే గ మ ప ద ని స సా ని ద ప మా గ రే స. సెకండ్ స్పీడ్ సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స. థర్డ్ స్పీడ్ సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స. సరి గ మ ప ద ని స సా ని ద ప మ గ రే స. తాళం గురించి ఎక్కువ కంగారు పడకుండా ముందు సరళి స్వరాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నించండి. తాళం కూడా నేర్చుకోగలిగితే ఇంకా మంచిది. మనం వచ్చే వారం మళ్ళీ 2వ సరళి స్వరంతో కలుద్దాం. అంతవరకు ఇది ప్రాక్టీస్ చేయండి.